హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఈ రేషన్ కార్డుల కోసం చాలామంది ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ రేషన్ కార్డు ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డులు లేక చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఎందుకనంటే పిల్లలకి క్యాష్ ఇన్కమ్ అప్లై చేయాలన్నా కానీ, లేదంటే మీరు ఏ సర్టిఫికేట్కు అప్లై చేయాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డు లేకుండా చాలా ఇబ్బందులు అయితే ఎన్నో రోజుల నుంచి అయితే ఎదుర్కొన్నారు. ఈ రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది. రేషన్ కార్డులు ఆన్లైన్లో అంటే మీ సేవలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ అడ్రస్ కానీ, లేదంటే మీ పేర్లు కానీ ఇట్లాంటి తప్పులు ఉన్నా మీరైతే మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మీకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారైనా సరే, లేదంటే మీ ఫ్యామిలీలో కొత్తగా పెళ్ళైన వారు కానీ, మీ ఫ్యామిలీలో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఈ రేషన్ కార్డులో యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు కొత్త రేషన్ కార్డు కావాలంటే కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేయండి. లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్ పేర్లు యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలుంటే పిల్లల పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ పేరులో ఏదైనా తప్పులు ఉంటే కూడా సరి చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది. కొత్త రేషన్ కార్డు ఆప్షన్ ఈ రోజు నుంచే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు కావాలి, లేదంటే డివైడ్ కావాలి, లేదంటే పిల్లల పేర్లు యాడ్ చేయాలి, లేదంటే మీ నేమ్స్లో ఏదైనా మిస్టేక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ సేవకైతే వెళ్ళండి. మీ సేవకు వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేయండి. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ ఎంఆర్ఓ ఆఫీస్లో మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళైతే ఓకే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయకుంటే అది వెరిఫై అయితే కాదు. ఆన్లైన్లో చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఈ కొత్త రేషన్ కార్డులు కానీ, ఫ్యామిలీ మెంబర్ యాడింగ్ కానీ ఇప్పుడే స్టార్ట్ కావడం అయితే జరిగింది. దీనికి లాస్ట్ డేట్ అయితే ప్రస్తుతానికైతే లేదు. చాలా టైం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రేషన్ కార్డు అయినా సరే, యాడింగ్ అయినా సరే, పేరులో మార్పులు చేర్పులైనా ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇప్పుడు టైం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టైంని అయితే ఉపయోగించుకోండి. చాలామంది రేషన్ కార్డులో నుంచి పేర్లు అయితే డిలీట్ చేయించుకుంటున్నారు. మీరు ఒకసారి అయితే ఆలోచించండి. మీకు కొత్త రేషన్ కార్డు 100% వస్తుంది అని అనుకుంటేనే రేషన్ కార్డులో నుంచి పేరు అయితే డిలీట్ చేయించండి. ఎందుకనంటే మీరు సడన్గా రేషన్ కార్డులో నుంచి పేరు డిలీట్ చేయించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కనుక మీకు రానట్లయితే మళ్ళీ మీకు రేషన్ బియ్యం అనేటివి రావు, మీకు రేషన్ కార్డు అయితే ఉండదు. ఒకసారి అయితే రేషన్ కార్డులో నుంచి పేరు డిలీట్ చేయించే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో మన నెక్స్ట్ వీడియోలో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.